ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. మనిషి ఏ లోపం లేకుండా జన్మిస్తే అంతకన్నా సంతోషం ఏముంటుంది ఈ లోకంలో? కొంతమంది మానసిక పరిపక్వత లేకుండా ఏవో కొన్ని లోపాలతో మానసిక దివ్యాంగులుగా పుడుతూ ఉంటారు. అలా జన్మించిన వారి తల్లిదండ్రులు ఎంతో హృదయ విదారకరమైన మనోవేదన చెందుతారు. ఆ తల్లిదండ్రులకు అంతులేని దుఃఖవేదన ఉంటుంది. అలాంటి బుద్ధిలోపం మానసిక వైఫల్యంతో జన్మించిన ఎంతోమంది పిల్లలకు విద్యాబోధన నేర్పించాలంటే ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎంతో కష్టం. అటువంటి స్పెషల్ చిల్డ్రన్ కోసమే గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం సెంట్ ఆన్స్ సభ వ్యవస్థాపకులు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ఆశయాలతో రెంట చింతలలో నడపబడుతున్న ఆర్కింజల్ హోమ్ ఫర్ ఐడి స్పెషల్ చిల్డ్రన్కు వారి భవిష్యత్తు కోసం ఎంతో స్ఫూర్తితో మానవత్వంతో విశిష్ట సేవలు అందిస్తున్న సిస్టర్ సమత గారు నేటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళ. ఆర్కింజల్ హోమ్ ఫర్ ఐడి చిల్డ్రన్ ఈ స్పెషల్ స్కూల్లో బాలబాలికలు ఎక్కడి నుండి వస్తారు? ఇక్కడ ఇంకా వారికి శిక్షణ ఎలా ఉంటుంది? అడ్మిషన్స్ ఎలా ఉంటాయి? ఇక్కడకు ఇంకా ఎటువంటి పిల్లలు వస్తారు? వారికి వీరిచ్చే శిక్షణ ఎలా ఉంటుంది? ఇత్యాది విషయాలు సిస్టర్ సమత గారు మనతో పంచుకుంటారు, విందాం. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారము. నా పేరు సిస్టర్ సమత. నేను సెయింట్ ఆన్స్ ఫిరంగిపురం పునీత్ అన్నమ్మ గారి సంస్థ సిస్టర్ని. నేను ప్రస్తుతం రెంటచింతల స్పెషల్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను. నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఇది 3వ సంవత్సరము. అయితే ఈ స్కూల్ని 2021లో ప్రారంభించారు. ప్రత్యేక బాలికల పాఠశాలను నిర్మించడానికి ముఖ్య ఉద్దేశము ఏమిటంటే ఈ పల్నాడు ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే ప్రత్యేక బాలికలు ఉన్నారో వాళ్ళని సేకరించి వాళ్ళ పేరెంట్స్ని అడిగి వాళ్ళని కలుసుకొని ఆ పిల్లలకి ఏ విధంగా మేము విద్యను అందించగలము అని ఉద్దేశించి ఇక్కడ ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది. అయితే ఈ స్కూల్ని స్థాపించడానికి మా మదర్ అంతోనమ్మ గారు మా సభ సారథి. తర్వాత అంతకుముందు ఫార్మర్ ప్రొవిన్షియల్ అయినటువంటి సిస్టర్ సుమన్ ఇగ్నేషియస్ గారు, తర్వాత సోషల్ సర్వీస్ కన్సల్టెంట్ సిస్టర్ రీనా జోస్ గారు, వీరు ముగ్గురు ప్లాన్ చేసుకొని ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఈ స్కూల్ నిర్మించాలి, తర్వాత ఇక్కడ ఇలాంటి పిల్లలకు మేము విద్యను అందించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. అయితే అప్పుడు ఇక్కడ ఈ స్కూల్ అనేది కన్స్ట్రక్షన్ అనేది ఏమీ లేదు. ఇక్కడ అంతా అడవిలాగా ఉంటుంది. ఇక్కడ స్కూల్ని నిర్మించాలి అని అనుకున్నారు, కానీ ఏ విధంగా ఎలా అని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళు మదర్ అంతోనమ్మ గారు, సుమన్ ఇగ్నేషియస్ సిస్టర్ గారు, రీనా సిస్టర్ గారు ఇట్లా కొంతమంది డోనర్స్ని సేకరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మాకు ముఖ్యమైనటువంటి డోనరు దేవుడు పంపించినట్టుగా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరంటే ఫాదర్ రఫాయల్ రెడ్డి గారు. వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు మాచర్ల విచారణ గురువులు. వాళ్ళే ఈ యొక్క స్కూల్ను మొత్తం కూడా నిర్మించారు, కన్స్ట్రక్షన్ చేయించారు.
వాళ్ళు కూడా కొంతమందిని ఫారినర్స్ డోనర్స్ని సేకరించి ఈ స్కూల్ మొత్తం మంచిగా కట్టించారు. ఇలాంటి పిల్లలకు ఖచ్చితంగా మన విద్యను అందించాలి, వాళ్ళ యొక్క అవసరాలు మనం తీర్చాలి, అది మన బాధ్యత అని అనుకొని వాళ్ళు ప్లాన్ చేసి చాలా చక్కగా మాకు ఈరోజు ఈ బిల్డింగ్ అందించారు. పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వారి యొక్క అవసరాలు తీర్చడానికి ఈరోజు మేము ఇక్కడ పనిచేస్తున్నామని అంటే కేవలం వాళ్ళ యొక్క కృషి. ఎందుకంటే వాళ్ళు లేనిదే మేము లేము, వాళ్ళు నిర్మించకపోతే, వాళ్ళు ప్లాన్ చేయకపోతే మేము ఇక్కడ లేము. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎలా ఏ విధంగా ప్రేరేపించాలో ఆ విధంగా వాళ్ళని ప్రేరేపించి ఈనాడు ఇక్కడ ప్రత్యేక బాలికల పాఠశాలను పెట్టడానికి ముఖ్య ఉద్దేశము అది. ఇటువంటి స్పెషల్ చిల్డ్రన్ విద్యాబోధన చేయాలంటే ఎంతో ఛాలెంజ్తో కూడుకున్నది. ఇటువంటి పిల్లలకు విద్యాబోధన ఎలా సాధ్యమవుతుంది? ఈ పిల్లలకు బోధించేందుకు ఎటువంటి అధ్యాపక బోధకులు ఉన్నారు? ఆ విషయాలన్నీ సిస్టర్ సమత గారే మనతో పంచుకుంటారు. ముందుగా మేము ఈ పిల్లల్ని స్కూల్కి అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళని అసెస్మెంట్ చేస్తాము. అసెస్మెంట్ అంటే ఆ పిల్లవాడికి ఏ స్కిల్లో ఏ విధమైనటువంటి అవగాహన ఉంది. ఇఫ్ సపోజు మనం అంటే నార్మల్ పీపుల్ కాబట్టి మనకు తినడం తాగడం అన్నీ తెలుసు. కానీ అలాంటి పిల్లలకి ఏంటి, వాళ్ళకి అవగాహన అనేది ఏమీ ఉండదు. ఫస్ట్ వాళ్ళకి కనీసం వాటర్ అన్నా తాగడం వస్తుందా అని అది అసెస్మెంట్ చేస్తాము. అసెస్మెంట్ అంటే ప్రస్తుతం వాడు గ్లాస్ పట్టుకోగలుగుతున్నాడా, నీళ్లు తాగగలుగుతున్నాడా అని చూస్తాము. అయితే వానికి ఎంతవరకు అవగాహన ఉంది, గ్లాస్ పట్టుకునేంతవరకు అవగాహన ఉందా, లేకపోతే పట్టుకొని నోటి దాకా తీసుకెళ్ళి తాగలిగేంత అవగాహన తనకు ఉందా, అసలు దప్పికైతే తను చెప్పగలుగుతాడా లేదా అని ఇవన్నీ అసెస్మెంట్ చేస్తాము ఒక్కొక్క స్కిల్ని. అలా చేసి పేరెంట్స్తో మాట్లాడి అసలు పిల్లవాడు పుట్టడానికి గల కారణం ఏంటి ఫస్ట్ అని వాళ్ళ యొక్క బయోగ్రఫీ మొత్తం మేము సేకరిస్తాము. అయితే పిల్లవాడి యొక్క లోపం ఫస్ట్ కనుక్కున్న తర్వాత ఇవన్నీ మేము ఒక్కొక్క స్కిల్ని ఈ బుక్ ద్వారా మేము అసెస్మెంట్ చేస్తాము. ఈ బుక్లో పిల్లవాడి యొక్క స్కిల్స్ ఏమేమి చేయగలడు చేస్తారు అనుకొని మేము ఈ బుక్ను ఆధారంగా చేసుకొని ప్రతి ఒక్కటి మేము అసెస్మెంట్ చేస్తాము. అసెస్మెంట్ చేసిన తర్వాత మేము తిరిగి వానికి గోల్స్ తీసుకుంటాము. ఒక 1 month తర్వాత లేదా 2 weeks తర్వాత, అంటే ఒక 15 days వరకు అబ్జర్వేషన్లో పెడతాము ఒక స్కిల్ని ఎంతవరకు చేయగలుగుతాడు అని. ఆ తర్వాతనే గోల్స్ అంటే సపోజు మామూలుగా నార్మల్ స్కూల్లో ఏంది, వాళ్ళ సిలబస్ ప్రకారం సబ్జెక్ట్స్ ప్రకారంగా చెప్పుకుంటూ పోతారు. మేమేమో గోల్స్ అంటాము వాటిని. అయితే ఒక గోల్ తీసుకున్నామంటే ఆ గోల్ ప్రస్తుతం ఏంటంటే బటనింగ్ ద షర్ట్. ఒక పిల్లవాడు షర్ట్ వేసుకోగలుగుతున్నాడు కానీ బటన్స్ పెట్టుకోలేవడం లేదు. ఆ బటన్స్ పెట్టుకునేది ఒక గోలు. ఇన్ని రోజుల వరకు ఆ ట్రైనింగ్ ఇవ్వాలి, ఎన్ని రోజులు నేర్చుకుంటే ఆ పిల్లవాడు నేర్చుకోగలడు, తనంతటా తాను పెట్టుకోగలడు బటన్స్ అని అది నేర్పిస్తాము. ప్రతిరోజు తను షర్ట్ వేసుకునేటప్పుడు లేదా క్లాస్ రూమ్లో మేము ఒక షర్ట్ వేయించి తనకి క్లాస్ రూమ్లో టీచ్ చేస్తూ ఉంటాము. అంటే మనం డెమాన్స్ట్రేషన్ ఇస్తాము. ఫస్ట్ మనం వేసుకున్న తర్వాత మనకు చూపిస్తూ ఉంటాం పిల్లవాడికి, ఇదిగో మన షర్ట్ ఇలా వేసుకున్నాం కదా, తర్వాత బటన్స్ ఎలా పెట్టుకోవాలి, హోల్ ఎక్కడుంది, బటన్ ఏ ప్లేస్లో ఉంది, హోల్కి బటన్కి ఎక్కడ ఏ విధంగా పెట్టాలి అని తనకి అవగాహన చూపిస్తూ ఉంటాము. అయితే అలా బటనింగ్ ద షర్ట్ అనేది 3 నెలలు లేదా 2.5 months అయినా పట్టొచ్చు. ఎందుకంటే కోఆర్డినేషన్, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లవాడికి ఏదైనా స్కిల్ నేర్పించేటప్పుడు పిల్లవాడికి కనీసం 5 to 10 minutes కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాడు. అంతకుమించి కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయలేడు. ఎందుకంటే కొంతమందికి సిట్టింగ్ టాలరెన్స్ అనేది ఉండదు. ఈ సిట్టింగ్ టాలరెన్స్ లేని పిల్లలకి ఎక్కువ డిస్టర్బెన్స్, అంటే ఏమన్నా ఇక్కడన్నా మెటీరియల్స్ ఏమన్నా వాటిని చూసి డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా స్కిల్ నేర్పించేటప్పుడు కూడా పక్కన కొన్ని వస్తువులు లేకుండా చూసుకుంటాం. ఎందుకంటే వాని కాన్సన్ట్రేషన్ అంతా స్కిల్ మీద ఉండాలి కాబట్టి. అలా తను స్కిల్ నేర్పించేటప్పుడు తన కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు అని మాకు వెంటనే అర్థమైపోయింది. ఓకే,
ఈయనకి ఈ టైం నుంచి ఇంతవరకే తను నేర్చుకోగలడు. తర్వాత తనకి అంటే అలా డే బై డే మినిట్స్ పెంచుకుంటూ వెళ్తాము. అంటే ఫస్ట్ 10 మినిట్స్, తర్వాత 15 మినిట్స్, లేదా 16 మినిట్స్, లేదా 17 మినిట్స్, అట్లా టైం పెంచుకుంటూ వెళ్తాం వాని యొక్క ఇంట్రెస్ట్ని బట్టి. నా పేరు ఇందు, నేను సెకండ్ ఇయర్స్. మా క్లాస్లో 10 మంది ఉంటారు. మా టీచర్ పేరు రత్న కుమారి. మా ప్రసన్న సిస్టర్, సమతా సిస్టర్. లెక్కలు, ఏబిసిలు, ఆలు బాగా నేర్పిస్తారు. నేను టీచర్ని అవ్వాలా అనుకుంటున్నా. నా పేరు చిట్టి. నా 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ బాగున్నాయి, బాగా చేసి పాటలు చెప్తుంది. ఆలు, వంటలు, గురింటాలు, ఏవిధులు అన్నీ చెబుతుంది. చేతులు మంచిగా చూసుకుంటుంది. నా పేరు మహేష్. నేను వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. నా బట్టలు ఉతుకోవడం నేర్చుకున్నా, గిన్నెలు కలపడం నేర్చుకున్నా. నేను షాపులో పోయి వస్తా, చిల్లలు కష్టు తెచ్చుకుంటా. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మినిమం ఒక 3 మంత్స్ పట్టింది ఒక్క గోల్ నేర్పించడానికి. ఓన్లీ బటనింగ్ ద షర్ట్, అది పిల్లవాడికి మేము ఇచ్చేటటువంటి ట్రైనింగ్. ఇప్పుడు మామూలుగా మనం ఇంటి దగ్గర నార్మల్ పిల్లలకి స్నానాలు చేయించినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే బట్టలు వేసుకుంటారు, పెట్టుకుంటారు, అన్నీ చేసుకుంటారు. కానీ ఇలాంటి పిల్లలు అలా కాదు. మనం వాళ్ళ దగ్గర ఉండి నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. కొంతమంది ఇంటి దగ్గర పేరెంట్స్ నేర్పించే వాళ్ళు నేర్పించగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఈ బిజీ షెడ్యూల్లో కొంతమంది పిల్లలు పట్టించుకోరు. ఇంకా అలాంటి పిల్లలకి అవగాహన అనేది ఉండదు. ఏ విధంగా ఆ స్కిల్ని డెవలప్ చేయాలి అనేది స్కూల్లోకి వచ్చిన తర్వాత మేము నేర్పిస్తూ ఉంటాము. అమ్మాయికైనా అబ్బాయికైనా ఖచ్చితంగా ఇక్కడ పిల్లవాడు నేర్చుకుంటాడు. నేర్చుకునే విధంగా మేము అలా ట్రైనింగ్ ఇస్తాము. ప్రతి నార్మల్ స్కూల్లో ఏంటంటే వాళ్ళకి స్లిప్ టెస్ట్లు, ఎగ్జామ్స్ ఉంటాయి. సో మాకు అంతే, ప్రతి నెల చివరిలో ఇవాల్యుయేషన్స్ అనేవి ఉంటాయి. ఇవాల్యుయేషన్స్ అంటే సపోజు ఇప్పుడు నేను చెప్పాను బటనింగ్ షర్ట్. సో ఇప్పుడు బట్టలు మడతేయడం, ఒక పిల్లవాడు టవలే మడతేయటం, లేదా బట్టలు మడతేయటం, తన బట్టలు తను మడతేసుకునే విధంగా, ఫోల్డింగ్ చేసుకునే విధంగా అది ఇవాల్యుయేట్ చేస్తాం. తను ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నాడు, అంటే ఫోల్డింగ్ సగమే వచ్చిందా పూర్తిగా వచ్చిందని చూస్తాము ఆ ఇవాల్యుయేషన్లో. సరే తను సగం వరకే నేర్చుకున్నాడంటే నెక్స్ట్ లెవెల్లో కూడా సెకండ్ టర్మ్లో కూడా అదే గోల్ని తీసుకుంటాం. ఎందుకంటే తనకు పూర్తిగా రావాలి కదా స్కిల్ అనేది. సగం వచ్చిన తర్వాత ఈ గోలు మళ్ళీ తీసుకోకుండా ఉన్నాము. ఆ బట్టలు అనేది మంచిగా మడతేసి పూర్తిగా ఉన్న తర్వాతనే నెక్స్ట్ గోల్కి మేము షిఫ్ట్ అవుతాము. అలా ప్రతి పిల్లవాడికి ఇవాల్యుయేషన్ చేస్తూ ఉంటాం. మళ్ళీ 3 మంత్స్కి ఒకసారి కూడా ఇవాల్యుయేషన్ ఉంటుంది. ఆ 3 మంత్స్కి ఒకసారి ఇవాల్యుయేషన్లో మొత్తం ఇవాల్యుయేట్ చేస్తాము. అప్పటి వరకు నేర్చుకున్న ప్రతి గోలు. అంటే ఇందులో చాలా ఉంటాయి స్కిల్స్. ఈ స్కిల్స్లో మేము కొన్ని సెలెక్ట్ చేసుకుంటాము. మోటార్ స్కిల్స్ అని, లాంగ్వేజ్ స్కిల్స్ అని, నెంబర్ కాన్సెప్ట్ అని, కలర్ కాన్సెప్ట్ అని, ఇవన్నీ ఉంటాయి. సో వీటిల్లో మేము ఏ గోల్ తీసుకుంటామో అది మాత్రమే ఇవాల్యుయేట్ చేస్తాము. ఇవాల్యుయేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా టీచరు, హెల్పరు, ఒక సిస్టర్ ఉంటారు. అయితే ఇవాల్యుయేట్ చేసేటప్పుడు పిల్లవాడికి మేము ఏమేమి మెటీరియల్స్ వానికి ఉపయోగపడతాయి ఆ ఇవాల్యుయేషన్ టైంలో, క్లాస్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఉంచుతాము అవే మెటీరియల్స్. కాకపోతే ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువగా మనకి మెటీరియల్స్ అనేది అవైలబుల్గా ఉంచుతాము.
తను ఇట్లా ఏ విధంగా తొందరగా చేయగలుగుతాడు అని. రియల్స్ పెడతాం, ఫ్లాష్ కార్డ్స్ పెడతాము, చార్ట్స్ పెడతాము, తర్వాత మోడల్స్ పెడతాం. ఈ విధంగా మొత్తం మెటీరియల్స్ సమకూర్చిన తర్వాతనే పిల్లవాడికి ఇవాల్యుయేట్ చేస్తాం. పిల్లవాడికి క్లాస్ రూమ్లో నేర్పించేటప్పుడు కూడా అన్ని మెటీరియల్స్ పక్కాగా ఉండే విధంగా మేము చూసుకుంటాము. అలా ఖచ్చితంగా మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఈ విధంగా మేము వాళ్ళ యొక్క అవసరాలు తీర్చగలుగుతూ ఉంటాము. నా పేరు సిస్టర్ ప్రసన్న. సెయింట్ ఆన్స్ ఆఫ్ ఫిరంగిపురం సంస్థలో నా యొక్క డిఎడ్ చదువును పూర్తి చేసుకొని ఈ యొక్క స్పెషల్ పిల్లలకి సేవలు అందించడానికి ఆర్కేంజల్ స్పెషల్ స్కూల్, ఈ యొక్క స్కూల్లో నేను అనేక మంది పిల్లలకు సేవలు అందిస్తూ ఉన్నాను. ఈ పల్నాడు ఏరియాలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు వారి యొక్క పిల్లలను ఎంతగానో బాధపడుతూ ఉండగా వాళ్ళందరినీ కూడా మేము ఎతికి ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ పిల్లలు ఛాలెంజింగ్గా ఏమైతే బాధపడుతూ ఉన్నారో వాటి గురించి నేను తర్ఫీదు ఇస్తూ వీరి యొక్క క్లాస్లో కానీ వీరి పర్సనల్, సోషల్, అకాడమిక్, ఆక్యుపేషనల్ వీటన్నిటి థెరపీల గురించి కూడా నేను వీళ్ళకి సేవలను అందిస్తూ ఉన్నాను. ఈ స్పెషల్ పిల్లల యొక్క బాధ్యతను మేము ఎంతో ఆనందంగా, సంతోషంగా తీసుకుంటూ ఈ యొక్క సేవకి చాలా సంతోషంగా వీరికి మేము సేవలు అందిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఐడి చిల్డ్రన్స్ అంటేనే బయట వాళ్ళతో పోలిస్తే ఈ పిల్లలు చాలా ఛాలెంజింగ్గా ఉంటారు. కానీ మేము వారికి ఏమాత్రం తీసిపోము అనే విధంగా వీరిని మేము తర్ఫీదుకి అందిస్తూ ఉన్నాము. వీరి పనులు చేసుకునే విధంగా, మరి ముఖ్యంగా సోషల్లో ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కూడా మేము నేర్పిస్తూ ఉంటాము. వీరి బిహేవియర్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి అనేక రకాలుగా మేము కొన్ని బుక్స్ చదివి దాన్ని మేము పాటిస్తూ ఉంటాము. ఈ విధంగా పిల్లల యొక్క బాధ్యతను మేము చాలా చక్కగా నిర్వర్తించడానికి సంతోషంగా ఉన్నాము. ఇక్కడ ఈ పిల్లలలో అనేక మంది మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కొంతమంది ఆటిజం పిల్లలైతే వాళ్ళు ఒక చోట కూర్చోకుండా ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటారు. స్టాండర్డ్గా కూర్చోటానికి, స్టెబిలిటీగా ఉండటానికి మేము వారికి కృషి చేస్తూ ఉంటాము. ఏదో యాక్టివిటీస్ చూపిస్తూ వాళ్ళని కలర్ఫుల్గా అట్రాక్ట్ చేయడానికి. అదేవిధంగా కొంతమంది పిల్లలైతే అసలు పర్సనల్ వాళ్ళ యొక్క షర్టు, ప్యాంట్ వేసుకోవడానికి కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎలా విధంగా తర్ఫీదు చేయాలి, వాళ్ళకి ఏ విధంగా స్నానం అనేది నేర్పించాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా మేము కృషి చేస్తూ ఉంటాము. ఈ యొక్క సర్వీస్లో మేము చాలా ఆనందంగా, సంతోషంగా పిల్లలకి సేవ చేస్తూ ఉన్నాము. ఇది మాకు ఛాలెంజింగ్గా అనిపించినా కూడా సంతోషంగానే ఉంది. మామూలు స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా అకాడమిక్ పరంగా ఎక్కువగా కృషి చేస్తుంటారు. కానీ మేము ఇక్కడ అన్ని ఏరియాస్లో మేము కృషి చేయాలి. ఆ విధంగా పిల్లల్ని మేము తర్ఫీ చేస్తుంటాం. అది ఒక షెడ్యూల్ పరంగా వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ మాకు నిత్యం ఇది వర్కింగ్లోనే ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు మేము ఒకరోజు తప్పిపోయినా వీళ్ళు మొత్తం మర్చిపోతారు. ఆ విధంగా మాకు ఈ పిల్లలకి సేవలు చేయడంలో వాళ్ళతో పోలిస్తే మేము చాలా కష్టపడి వీరికి ఇలా నేర్పిస్తూ ఉన్నాము. వాళ్ళు షెడ్యూల్ పరంగా చేసుకుంటూ వాళ్ళ సిలబస్ని అయిపోగొట్టుకుంటారు. వాళ్ళకి చేయడం చాలా ఈజీ, కానీ మా పిల్లలకి ఇలా చేయడం అనేది చాలా కష్టం. కానీ ఈ కష్టంలో కూడా మేము ఆనందాన్ని ఎత్తుక్కుంటూ ఉన్నాము. ఈ పిల్లల యొక్క నిస్వార్థం, వీళ్ళకి ఎటువంటి స్వార్థము అట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఈ పిల్లలకి సేవ అందించడం అనేది చాలా గొప్ప కార్యంగా మేము భావిస్తూ ఉన్నాము. వీళ్ళకి ఎలా టీచింగ్ చేస్తామంటే ఇంతకుముందు మేము చూపించాము. అంటే మేము ఏ గోల్ని అయితే తీసుకుంటామో అది క్లాస్ రూమ్లో వాళ్ళకి ప్రాక్టీస్ ఇస్తూ ఉంటాం, చేపిస్తూ ఉంటాం, నేర్పిస్తూ ఉంటాము. అయితే వాళ్ళకి పక్కాగా మెటీరియల్స్ అనేవి ఉండాలి. మెటీరియల్స్ లేకుండా మేము ఏమీ టీచ్ చేయలేము. అది కూడా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది ఎలా టీచ్ చేయాలి అని, ఏ విధంగా టీచ్ చేయాలని. సింగిల్గా గ్రూప్ యాక్టివిటీ ఎట్లా చేయాలి, సింగిల్గా పిల్లలకి ఎలా యాక్టివిటీ చేయించాలి అని అట్లా ప్రతి పిల్లవాడికి క్లాస్ రూమ్స్లలో టీచింగ్ చేపిస్తూ ఉంటాము. ఆ టీచింగ్ చేసే విషయంలో మాకు ఒకవేళ కొన్నిసార్లు కష్టంగా అనిపించినప్పటికీ కూడా వాళ్ళు కోఆపరేట్ చెయ్యరు. ఇక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటారు, అక్కడ కూర్చోమంటే ఇక్కడ కూర్చుంటారు, నిలబడమంటే కూర్చుంటారు, తర్వాత గోల చేస్తారు. అయినా కూడా మేము ఓపికతో, కొంచెం ఓర్పుతో వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని అన్నీ
చెప్తా ఉంటాము. వాళ్ళని ఫస్ట్ స్కిల్లో ఎంగేజ్ చేస్తాము. ఎంగేజ్ చేయకపోతే వాళ్ళ మాట వినరు, తర్వాత వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఫస్ట్ ఒక పిల్లవాడికి ఏదైనా బిహేవ్ ప్రాబ్లం ఉంది అని అంటే ఖచ్చితంగా వానికి బిహేవ్ ప్రాబ్లం అనేది తగ్గించడానికి మేము అనేక విధాలుగా వానికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఆ టైంలో మాకు కొంచెం కష్టంగా అనిపించిద్ది. ఎంత చెప్పినా వీడికి ఏ విధంగా వీనికి అంటే ఏ స్కిల్ నేర్పించిన, ఏ స్కిల్లో ఎంగేజ్ చేసినా కూడా వీనికి బిహేవ్ ప్రాబ్లం మారడం లేదే అని కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కొన్నిసార్లు విసుగు అనిపిస్తుంది. అయినా సరే కానీ వదిలిపెట్టము. అది ఖచ్చితంగా ఆ బిహేవ్ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి, తను మంచిగా ఉండాలి అందరిలో అని మేము ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా వచ్చేంత వరకు కూడా వెంటబడి నేర్పిస్తూనే ఉంటాం. అది ఎంత టైం అయినా కానీ 3 నెలలే పట్టని, 4 నెలలే పట్టని ఒక స్కిల్ నేర్పించడానికి లేదా ఒక బిహేవ్ ప్రాబ్లం చేంజ్ చేయాలి అంటే ఆ విషయంలో కొంచెం ఛాలెంజింగ్గా తీసుకుంటాము. తర్వాత ప్రతి క్లాస్ రూమ్లో టీచరు ఉన్నారు, తర్వాత సరిపడా ఆయాలు ఉన్నారు, అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. మాకు పిల్లలు చూసుకునే విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది అనిపించదు, ఎందుకంటే మేము సంతోషంగానే చేస్తాము. సిస్టర్ తర్వాత ఒక ఇక్కడ టీచింగ్ స్టాఫ్ వచ్చేసి సిస్టర్ ప్రసన్న సిస్టరు, తర్వాత మిసెస్ రత్నకుమారి, వీళ్ళు టీచింగ్ స్టాఫ్, ఇద్దరు టీచింగ్ స్టాఫ్. తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ వచ్చేసి మరియమ్మ, ఝాన్సీ రాణి, వెంకాయమ్మ వీళ్ళు ఉన్నారు. వీళ్ళు మేము అందరం కలిసి చాలా చక్కగా పిల్లలని ప్రోత్సహిస్తూ వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేస్తూ ఉంటాము. ఎంత ఫేస్ చేసినప్పటికీ కూడా పిల్లల మొహాలు చూసేసరికి మాకు అంతగా ఇబ్బంది అనిపించదు. తర్వాత చిరునవ్వుతో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. నా పేరు ఝాన్సీ. ఈ సంవత్సరం నాకు సిస్టర్ గారు ఫోన్ చేసి ఇక్కడ పని వాళ్ళు కావాలి, నువ్వు వస్తావా అని అడిగినప్పుడు నేను ఈ పిల్లలకు చేయడానికి కొంచెం వెనకాడాను. కానీ చేయాలి అనేసి వచ్చిన తర్వాత వచ్చాను పిల్లలకి. నా పిల్లల్ని చూసిన తర్వాత దేవుడు నాకు అప్పగిచ్చిన పని అనేసి, దేవుడే నాకు అప్పగిచ్చాడు ఈ పని. పిల్లలకి ఆడ ఓపికతో నేను చేయటం దేవుని ఇచ్చిన కృప. అలాగే పిల్లలు కనీసం బాత్రూమ్కి వెళ్ళటం కానీ, పోసుకోవటం కానీ వాళ్ళకి తెలియదు, ఏమి కూడా వాళ్ళకి తెలియదు. అన్నం తినటం కూడా కొంతమంది పిల్లలకి తెలియదు, బాత్రూమ్ వచ్చేది కూడా వాళ్ళకి తెలియదు. నేనే కడుగుతా చేస్తాను, అన్నం పెట్టడం, బాత్రూమ్ కడగటం అది నేనే చేస్తాను. కానీ అది నాకు దేవుని ఇచ్చిన కృప. అలాగే ఓపిక, ఈ పిల్లలు కూడా చేయటం అనేది ఓపిక కావాలి, అది నాకు దేవుడిచ్చాడు వరం. ఇక్కడికి వచ్చాక వచ్చింది అది ఓపిక. అలాగే సిస్టర్లు కూడా నన్ను ఒక అమ్మలాగానే చూసుకుంటారు. వాళ్ళు నా స్థితిని బట్టి సిస్టర్లు బాగా చూసుకుంటారు నన్ను. పిల్లలు కూడా నేను దేవుని కృప వల్ల ఈ పని ఇచ్చినందుకు నేను నమ్మకంగా కొనసాగిస్తున్నాను. ప్రతి పిల్లవాడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నార్మల్ స్కూల్స్లో ఏ విధంగానైతే ప్రతి పిల్లవాడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారో ఇక్కడ కూడా మా పిల్లలకి ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రోగ్రెస్ రిపోర్టు ఉంటుంది. అదేవిధంగా ప్రతి పిల్లవాడికి యాన్యువల్ రిపోర్టు రాస్తాము. అంటే ఈ ఇయర్లో మొత్తం వచ్చేసి వాడు ఏ స్కిల్లో ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాడు, ఎంత ఇంప్రూవ్మెంట్ అయ్యాడు అని ఖచ్చితంగా వాని యొక్క రిపోర్ట్ ఉంటుంది. ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు ఈ పిల్లవాడి గురించి మాకు చెప్పరా అన్నప్పుడు మేము చెప్తాము, కానీ రిటర్న్ పూర్వకంగా కూడా ఖచ్చితంగా ఇది చూపిస్తాము. అదేవిధంగా ఒక్కోసారి మా మదర్ అంతోనమ్మ గారు అంటారు, నార్మల్ స్కూల్స్ లాగానే మీరు కూడా బీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. నార్మల్ స్కూల్స్లో ఏ విధంగానైతే ఇయర్ ప్లానర్సు, టైం టేబుల్స్, ప్రోగ్రెస్ రిపోర్ట్స్, తర్వాత యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయో సేమ్ అదే విధంగా మీ స్కూల్స్లో కూడా ఇలా ఉన్నాయి అంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది అని చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రతి మీటింగ్లో. ఇది ఇలా చేయడానికి ముఖ్యంగా కృషి చేసినటువంటి వారు సిస్టర్ రీనా జోస్ గారు. వాళ్ళే ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకొస్తారు ఈ స్పెషల్ స్కూల్స్కి. హైదరాబాద్ ప్రావిన్స్లో 4 స్కూల్స్ ఉన్నాయి. 4 స్కూల్స్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్తదనం, అంటే పిల్లవాడికి స్కూల్లో ఏ విధంగా కొత్తదనం అనేది మనం అందించాలి. అసలు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ పరిచయం చేయాలి. మన పిల్లల్ని స్పెషల్ పిల్లలు అంటాం, మరి మనం కూడా స్పెషల్గా అనిపించుకోవాలంటే ఖచ్చితంగా మనం కూడా కష్టపడాలి
మనం చెయ్యాలి, వీళ్ళకి చేస్తేనే మనకు ఆశీర్వాదము దీవెనలు ఉంటాయి అని చాలాసార్లు ఈ రీనా సిస్టర్ గారు కానీ మదర్ కానీ చాలా చెప్తూ ఉండేవారు ప్రతి మీటింగ్లో మాకు. ఆ విధంగా ప్రతి స్కూల్లో మాకు ఇలా ఉంటాయి, అన్నీ ఉంటాయి ఖచ్చితంగా. నార్మల్ స్కూల్స్లో ఏ విధంగా ఉంటాయి మా